మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం మరో పోయం సరదాగా. చిన్నప్పుడు సరిగ్గా బడికి వెళ్ళలేదని ఇప్పుడు రోజూ బడికెళ్ళమని శపించింది జీవితం. ఐ రిపీట్, చిన్నప్పుడు సరిగ్గా బడికి వెళ్ళలేదని ఇప్పుడు రోజూ బడికెళ్ళమని శపించింది జీవితం. అర్థమైందనుకుంటాను. చిన్నప్పుడు బడికి సరిగ్గా వెళ్ళలేదు, అందుకనేమో జీవితం అరే నువ్వు ఇట్లా వచ్చావా, ఇక నువ్వు జీవితాంతం బడికెళ్ళరా బాబు అని శపించింది జీవితం అంటాడు నాలోని కవి. అంటే మరి ఇప్పుడు రోజు బడికెళ్ళటం అంటే అర్థమైందనుకుంటాను. టీచర్గా మరి ఇప్పుడు రోజు బడికెళ్ళాల్సిందే, ఎందుకంటే అది బతుకు తెరువు కదా. అంటే చూడండి, చిన్నప్పుడు సరిగ్గా బడికెళ్ళకపోవటం అనేటువంటి దానికి మరి కాలం జీవితం మనకు ఒక శిక్ష వేసింది. అంటే నువ్వు బడికి రమ్మంటే రావారా, రోజు ఇంత పనికి వచ్చావా అంటూ మరి నువ్వు జీవితాంతం ఇక బడికి వెళ్తూనే ఉండాలి నీ బతుకు తెరువుకై. అంటే నువ్వు టీచర్ అయిపోరా బాబు అని చెప్పేసి జీవితం నన్ను ఇలా శపించింది అని కవిగా నా భావన. మరి ఇది అర్థమైందనుకుంటాను. మీకు నవ్వు కూడా తెప్పించిందేమో. మరి టీచర్లందరికీ ఇది బాగా కనెక్ట్ అవుతుందని ఇంకా అనుకుంటాను. ఎవరికైనా అవుతుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్.